ఈ రోజు డే 6 ఆఫ్ అవర్ నవరాత్రి ఆ లలిత త్రిపుర సుందరి దేవికి మనం సమర్పించే ప్రసాదం రవ్వ కేసరి. రవ్వ కేసరి ఇంట్లో చేసుకుంటే తినం, కానీ టెంపుల్స్ లో మాత్రం ప్రసాదంగా ఇస్తే వెళ్ళి మరి ఇంకో కప్పు తెచ్చుకుంటాము. ఈ రోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ గా టెంపుల్ స్టైల్లో చేసే ప్రసాదంగానే రవ్వ కేసరిని చేసి చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక 1 కప్పుతో రవ్వ వేసుకోండి. మరీ సన్న రవ్వ తీసుకోకండి, కొంచెం గరుగ్గా ఉన్న రవ్వతోనే చేయండి. ప్రసాదం స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తేనే బాగుంటుంది. రవ్వ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు తీసుకోండి. ఈ నీళ్ళతో పాటు 1 కప్పు పాలు కూడా వేయండి. పాలు వేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది ప్రసాదంకి. అంటే 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు, 1 కప్పు పాలు, 1కి 3 ఎసరులాగా వేసుకోవాలి. మీరు చేసుకున్న వెంటనే నైవేద్యం లాగా పెట్టేసి తినేలాగుంటేనే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఒకవేళ టైం పడుతుంది అనుకున్నట్టయితే ఆ నీళ్ళని వేడి చేసుకుని వేడి నీళ్ళని పోసుకోండి. వేడి నీళ్ళను వేడి పాలను వేయడం వల్ల రవ్వ అంత ఈజీగా గట్టిపడదు. నాకు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. మీరు ఒకవేళ ఫుడ్ కలర్ వాడాలి అనుకుంటే వేడి నీళ్ళు పెట్టుకుంటారు కదా, అప్పుడు మీకు నచ్చిన కావాల్సిన కలర్ని కొంచెం వేసుకొని బాయిల్ చేసుకోండి వాటర్ని. ఇప్పుడు లో ఫ్లేమ్లో రవ్వ మిశ్రమాన్ని కలుపుతూ 1 కప్పు చక్కెర వేయండి. 1 కప్పు మెజరింగ్కి చాలా మంది 1.5 కప్పు షుగర్ తీసుకుంటారు, కానీ అంత ఎక్సెస్ తీపిగా ఉంటే ఎగుటు కొట్టేస్తుంది ప్రసాదం. అందుకని నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర మాత్రమే తీసుకుంటున్నాను. మనం వేసుకున్న చక్కెర మొత్తం కరిగిపోయాక రవ్వ మళ్ళీ లూజ్ అవుతుంది. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అది గట్టి పడేదాకా కలుపుతూ ఉండండి. ఇంకా మనం ఆఖరి స్టెప్కి వచ్చేసాము. పోపుల గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత బాదం ముక్కలు ఇంకా గోడంబి చీలికలు వేసి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం లేట్ అయినా సరే డ్రై ఫ్రూట్స్ అన్ని మాడిపోతాయి. కావాలనుకున్న వాళ్ళు యాలుక్కల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వాడడం లేదు. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్ మిక్చర్ని మన రవ్వ కేసరిలో కలిపితే రెడీ. అంతేనండి, టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న చేంజెస్ వల్ల మంచి టేస్ట్ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి.